వెల్కమ్ బ్యాక్ టు a new gameplay series of Inzoy. అండ్ ఈ రోజు మనం ఒక గర్ల్ ఫ్రెండ్ అయితే చేసుకుంటున్నాము. మన గర్ల్ ఫ్రెండ్ ఎలా ఉండాలి? బాగా డబ్బులు ఉండాలా లేదంటే అందంగా ఉండాలా అనేది చూద్దాము. వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. సో ఫస్ట్ గా కింద అయితే సబ్స్క్రైబ్ బటన్ అయితే కనపడుతుంది కదా, అలానే ఫోన్ తిప్పి మరి ఒక లైక్ బటన్ అయితే కొట్టేసేయండి. సో ఇంకేం లేట్ చేయకుండా లెట్స్ గో. ఆల్ రైట్ గైస్, గుడ్ మార్నింగ్ అందరికి అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద గేమ్ ఆఫ్ పులిహార అన్నమాట. మనం పొద్దున్నే లేసామన్నమాట. అండ్ పొద్దున్నే టైం వచ్చేసి 6 అవుతుంది. సో 6 గంటలకి మనోడు ఎంత బుద్ధిగా ఎంత బాగా చదువుకుంటున్నాడు చూడండి. అది పక్క పెట్టేద్దాంలేండి. ఫస్ట్ గా ఇప్పుడు ఏంటంటే మన దగ్గర అకౌంట్ లో కేవలం $2,743 మాత్రమే ఉంది. అండ్ ఆ డబ్బులు ఈ రోజు అయితే బాగా డబ్బులు సంపాయాలి. అండ్ ఫస్ట్ గా నేను చెప్తుంటే మనోడు మాత్రం బాత్రూమ్ అయితే కూర్చున్నాడు భయ్యాడు. ఒరే అందరు చూస్తుర్రా? ఓకే, బాత్రూమ్ అయితే అయిపోయిందిలేండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు స్నానం కూడా కంప్లీట్ చేసేద్దాం. పొద్దున్నే మనమైతే వేట అయితే స్టార్ట్ చేయాలి. ఆ వేట ఎలా ఉండాలంటే ఆడపిల్లల మీద వేట అయితే ఈ రోజు మనము సిగ్గుండాలరా, యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారా. సో ఫాస్ట్ గా ఫ్రెష్ అప్ అయితే చేసేసుకుందాము. చాలా మందిని అమ్మాయిలను అయితే మనం ఈ రోజు పడకొడుతున్నాము, వాళ్ళ నంబర్ తీసుకుంటున్నాము, వాళ్ళని ప్రపోజ్ కూడా చేస్తున్నాం అనమాట. సో చూడాలని ఉందే ఫాస్ట్ గా కంప్లీట్ చేద్దాం. అండ్ మనది మొత్తం అయిపోయింది. అండ్ ఇంకా కొన్ని స్నానం కంప్లీట్ అయిపోయింది. స్టేట్ ఆఫ్ బీయింగ్ డివైడ్ ఆఫ్ ద మోటివేషన్ ఆర్ స్ట్రెంత్ టు కోప్ విత్ ఎనీథింగ్ ఫ్రమ్ లో నీడ్స్. డిమోటివేటెడ్, మనోడు మోటివేట్ అంత అవ్వట్లేదు. హోల్సేల్ స్టేట్ ఆఫ్ చియర్ఫుల్. ఓకే, మనోడు వచ్చేసి ఫుల్ హ్యాపీ అయితే ఉన్నాడు అనమాట. లాస్ట్ టైం చాలా దగ్గైతే ఉండేది, కానీ ఇప్పుడైతే అలా అయితే లేదు, కొంచెం సేఫ్ అనుకోవాలి. అండ్ నా మొబైల్ అయితే ఓపెన్ చేస్తాను. అండ్ మొబైల్లో కొన్ని మెసేజెస్ కూడా వచ్చాయి. స్కామర్స్ నుంచి మనకైతే మెసేజ్లు వస్తున్నాయి. అండ్ ద జాబ్ ఆఫ్ బయింగ్ అండ్ సెల్లింగ్ ఫ్రమ్ షాపింగ్ తెలుసులేవా ఏమకే, ఇదంతా వద్దు మనకి. ఇది గ్యారంటీ, ఫ్రీ జాబ్లు గ్యారంటీ, ఇది ఏందో ఉన్నాయి ఇందులో. నేనేం చేద్దామని అనుకుంటున్నా అంటే కొంచెం స్కూల్ కి కూడా వెళ్దామని అనుకుంటున్నా. స్కూల్ కాదులేండి, మనం స్కూల్ ఏజ్ పెద్దగా ఉన్నాం, ఇంత దున్నపోతులాగా అయ్యాం కదా. ఇప్పుడు మనం స్కూల్ కాదు వెళ్ళాల్సింది, ఒక యూనివర్సిటీకి వెళ్ళాలి. మనం యూనివర్సిటీలో చదువుకుంటే చాలా మంది మంచి మంచి అమ్మాయిలు ఉంటారు. దాంతో పాటు మనకు ఒక మంచి జాబ్, ఒక హై పేయింగ్ జాబ్ కూడా వస్తుంది. అందుకే నేనేమనుకుంటున్నా అంటే బ్లిస్ బే పబ్లిక్ స్కూల్ అనేది ఒకటి ఉంది. అది వచ్చేసి MBA లాగా అనమాట, బిజినెస్ అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్. ఇంకొకటి వచ్చేసి కంప్యూటర్ సైన్స్ మేజర్, కంప్యూటర్స్ పైన ఎక్కువైతే ఉంటది. అండ్ ఇంకొకటి మల్టీమీడియా ఆర్ట్స్ మేజర్. ఒరే నువ్వు ఏంటి బాత్రూమ్ ఊరికే తెల్లారు ఇదేంటి మోషన్స్ వీడికి అంటే ఏంది, ఎందుకు ఇవన్నీ? ఒరే ఏంట్రా నువ్వు? నాకు తెలిసి మనం వెళ్ళాల్సింది కంప్యూటర్స్ సైన్స్ మీ సైడ్ అయితే వెళ్ళడం బెటర్ అని అనుకుంటున్నాను నేను. సో ఓకే, నేనైతే అప్లై అయితే చేస్తాను అనమాట ఒక యూనివర్సిటీకి కూడా అటెండెన్స్ అయితే చాలా అంటే చాలా ముఖ్యము. నాకు తెలిసి ఈ రోజు అయితే ఉందనుకుంటా. ఒకసారి నా షెడ్యూల్ అయితే చూద్దాం అసలు ఏముంది ఈ రోజు మనం చేయాల్సిన పనులు. చూడండి, బ్లిస్ బే యూనివర్సిటీ అయితే ఉందన్నమాట. దాంతో పాటు ఈ రోజు ఒక పనికి కూడా వెళ్ళాలనుకుంటా. రెడీ ఫర్ ఎ స్టైల్ మేక్ ఓవర్ బై గైస్, ఏదో ఈవెంట్ అయితే జరుగుతుంది అనుకుంటా. వదిలేండి, రేపైతే మనం యూనివర్సిటీకి అయితే వెళ్ళాలి. అక్కడ మంచి మంచి అమ్మాయిలు ఉంటారు. దాంతో పాటు చదువుకొని మనం కూడా కొంచెం డబ్బులు సంపాయడం బెస్ట్ కదా. అరే నేను ఇప్పుడే స్నానం చేశాను కదా, ఈ పళ్ళు దొమ్ముతుంది నాకు అర్థం కాదు. చాలు అరే, ఈ నుంచి వెళ్ళి బయటికి నువ్వు దున్నపోతూ. సీన్స్ లైక్ యూ హ్యావ్ అ న్యూ around here, just came here over say hi hello, I heard you mood so I brought a small gift. Okay, ఏంటో గైస్ ఎవరో గిఫ్ట్ అయితే పెట్టారు, ఏదో అమ్మాయి అనుకుంటా. కుక్ ఏదైనా వండుకుందాం ఇప్పుడు వచ్చేసి. హే మన నైబర్ ఎవరో అమ్మాయి ఇచ్చింది బ్రో. ఆగండి తనే హాయ్ గైస్, తను వచ్చేసి పక్కనింటి అమ్మాయిని ఎలా వదులుతాం చెప్పండి? బయట వాళ్ళనే వదలం మనము. మరీ చిన్నపిల్ల ఉందా, ఏదో అలాంటిది ఇంత మంచి అమ్మాయి ఎలా వదులుతాము? ఓకే, ఫ్రెండ్షిప్ అయితే చేసేసుకుందాము. మనకు కూడా ఒక ఫ్రెండ్ దొరుకుద్ది. సో తనకైతే నేనైతే అడుగుతాను, నీ డైలీ లైఫ్ ఏం చేస్తావు నువ్వు, తెల్లవారులు ఏం పనులు చేస్తావని నేనైతే అడుగుతున్నా. ఎందుకంటే కమ్యూనికేషన్ స్టార్ట్ చేయాల్సింది ఇలానే కదా. సో ఇంకొచ్చేసి ఫైన్ కామన్ ఇంట్రెస్ట్, కొన్ని ఇంట్రెస్ట్ ఏమున్నాయి, తను ఏం చేయాలని అనుకుంటుంది అనేది నేనైతే కనుక్కుంటా. ఓకే, మనకేదో మెడల్ కూడా వచ్చింది, అచీవ్డ్ అంబిషన్ గోల్ 1 అంట. టెల్ అ లైట్ జోక్, టాక్ అబౌట్ యువర్ గోల్స్. తను ఏం చేయాలనుకుంటుందో ఏంటో ఒకసారి తనకైతే అడుగుదాము. ఒకసారి గైస్, తను వచ్చేసి చాలా అంటే చాలా మంచిగా ఉంది నిజంటే. అసలు పక్కింటి వాళ్ళు అడగకుండా లోపల ఎలా వస్తారు చెప్పండి? అసలు ఏంటో ఏదో దొరికింది. నేనే బయటికి వెళ్ళి ఎత్తుకుందాం అని అనుకున్నాను, కానీ మన ఇంటికే వచ్చేసింది చూడండి. కానీ మాటలైతే పెట్టండి చూడండి. ఇది చూడండి, ఫోకస్డ్, ఇవన్నీ గ్రాఫ్ లేదా పేజ్ పోయాయో అమ్మాయిలతో మాట్లాడితే. రొమాంటిక్ డేట్స్ గురించి కూడా మాట్లాడుతున్నాను నేను. ఒకసారి లేదా గైస్, తనకైతే నేను తన మ్యారేజ్ గురించి ఏం ఇంట్రెస్ట్ అని నేను అడుగుతుంటే మ్యారేజ్ ఇష్టం లేదంటుంది. ఇంకేమన్నా మాట్లాడు, ఆస్క్ అబౌట్ యువర్ ఏదో ఒకటి మాట్లాడండి భయ్య, సైలెంట్ గా ఉండకూడదు. కాంప్లిమెంట్ అపీరియన్స్,
తన కాంప్లిమెంట్ కూడా ఇస్తున్నా, కత్తెలా ఉంది డ్రెస్ అని చెప్పి. కానీ నిజం చూడండి, అసలు బయటి వాళ్ళు ఎవరో వచ్చి మన ఇంటికి ఇలా వచ్చి హ్యాపీగా మాట్లాడడం ఏంటి అసలు. ఏదో గైస్, తనైతే తన పేరు వచ్చేసి ఒలివియా అనమాట. తను వచ్చేసి ఒక యంగ్ అడల్ట్. స్టార్ట్ పవర్ ప్లే, ఆస్క్ అబౌట్ టేక్ ఎ సెల్ఫీ టుగెదర్. సెల్ఫీ కూడా తీసుకుందాం మనం. ఇంటి దాకా వచ్చింది, మంచి ఫోటో. ఓకే గైస్, తను చాలా అంటే చాలా క్లోజ్ అయితే ఉంది. టాక్ అబౌట్ స్ట్రగుల్స్ అంత మాట్లాడదాం. ఏదో అయితే జరుగుతున్నట్టే అని అనిపిస్తుంది, ఏదో లవ్ సింబల్ అయితే తిరుగుతున్నాయి. కానీ ఆగండి, ఇదేంటి తగ్గిపోతుంది ఇప్పుడు. ఆస్క్ అబౌట్ ప్రిఫరెన్సెస్, స్పీక్ లాజికల్లీ, టేక్ ఎ సెల్ఫీ టుగెదర్, టాక్ అబౌట్ ట్రెండింగ్ మీమ్స్ గురించి కూడా మాట్లాడదాం. కొంచెం ఫన్నీ అయితే ఉంటది. ఓ చూడండి, లవ్ సింబల్స్ పెరిగిపోతున్నాయి భయ్యా. లవ్ స్ట్రక్ అంట మన పేరు భయ్యా. ఎ స్టేట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ ఎక్సైట్మెంట్ మేకింగ్ వన్. పేరు మారిపోయింది భయ్యా మనకి. డిస్ప్లీజ్డ్. ఆగు, ఎక్కడికి వెళ్తావు పాప? ఇప్పుడిప్పుడే కదా మాట్లాడింది. అరే గైస్, పాప పారిపోతుంది. ప్లాన్ డేట్ టుగెదర్ అని అడుగుతున్నాను నేను. ఒకసారి చూద్దామా? ఆగో, ఇంకో సెల్ఫీ తీసుకుందాం పాప. గో టు ఓరి గాయ్స్. ఇప్పుడు ఏమైందంటే మనోడు ఇక్కడ నుంచి ఎందుకు వెళ్ళిపోతున్నాడు తెలుసా? వెళ్ళాల్సింది అమ్యూజ్మెంట్ పార్క్ పని చేయడానికి అనమాట. ఇప్పుడు పనికి వెళ్ళాలి నేను, అందుకే ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్నాను నేను. ఇదేంటి మనది? స్టేట్ ఆఫ్ సెవరల్ డిస్కంఫర్ట్ అండ్ డిస్ప్లెజర్ ఫ్రమ్ లో నీడ్స్. స్టార్వింగ్. మనోడికి ఆకలి అవుతుంది భయ్యా, ఆకలి అవుతుంది. సరే ఫాస్ట్ గా ఇక మనం అమ్యూజ్మెంట్ పార్క్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ ఏదైనా ఫుడ్ అయితే దొరుకుద్దేమో, ఫస్ట్ గా తినేద్దాం. లేదంటే చచ్చిపోయేట ఉన్నాడు మనోడు. ఈడుంది మనకి ఏం లేదా ఫ్రీగా. ఈట్ పాప్కార్న్ ఒకటే ఉంది వీళ్ళ దగ్గర. పాప్కార్న్ ఎక్కడ కడుపు నిండుద్ది మనోడికి. ఆకలి అయితే గట్టిగా అవుతుంది. గైస్, స్టేట్ ఆఫ్ డిఓరియంటేషన్ ఓవర్ అన్ఎక్స్పెక్టెడ్ ఆర్ అర్జెంట్ సిచ్యువేషన్. బీయింగ్ విత్ యూ మేక్స్ మీ సో హ్యాపీ అని ఒలివియా మనకు మెసేజ్ చేసింది భయ్యో. ఎక్కడెక్కడ మెసేజ్ అక్కడ. ఓ, ఈడు మెసేజ్ పెడదాం మనం కూడా. ఐ ఫీల్ సో రిజర్డ్. నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానని చెప్పాను. సో ఫాస్ట్ గా ఇప్పుడు ఏంటంటే పనులు జాయిన్ అయిపోవాలి. వీళ్ళందరూ చూడండి పనుల్లో జాయిన్ అయిపోయారంతా. నేను ఫోన్ పక్కకు పెట్టేసి ఫస్ట్ గా పనులు అయితే జాయిన్ అవ్వాల్సిందే, లేదంటే మనకి జాయిన్ అవ్వకముందే ఉద్యోగం నుంచి ఊడిపోతుంది. ఇంకా నేను జాయిన్ అవ్వలేదు, అప్పుడే నా ఉద్యోగం అయితే పోద్ది. చేద్దాం, కొన్ని రోజులు అయితే చేద్దాం. ఆఫర్ ఫ్రెండ్లీ గ్రీట్, ఆస్క్ అబౌట్ దట్. ఇంకా మెసేజ్ పెట్టేసాను నేను. అండ్ ఇది ఎక్కడికి వెళ్ళాలి? అది నేను పని చేయడానికి బట్టలు ఎక్కడ మార్చేది గైస్? మళ్ళీ నాకు తెలిసి జాబ్ లోంచి పీకేశారు అనుకుంటా. కాదు, ఇటు సైడ్ నుంచి కాదు, అటు సైడ్ నుంచి అనుకుంటా. ఓకే, ఇటు సైడ్ జాబ్ నుంచి పీకేశారు అనుకుంటా భయ్యో. ప్లీజ్ మేనేజ్మెంట్ బ్రాండ్ పార్క్ టర్మినేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇక్కడ ఉంది చూడండి. థ్యాంక్ యూ ఫర్ వర్కింగ్ అండ్ ప్లీజ్ టర్మినేట్ చేసి పడేశారు. ఎందుకంటే నేను జాబ్ కి రాలేదు సరిగ్గా, ఎక్కువ టైం కూడా నేను స్పెండ్ చేయలేదు, అందుకే పీకేశారు. ఫస్ట్ జాబే పోయింది మంది. మనోడికి మాత్రం విపరీతంగా ఆకలి వేసేస్తుంది. జ్యూసులు తాగుతున్నాడు, ఎక్కడ పడితే అక్కడికి వెళ్తున్నాడు. ఇక్కడ బార్ చూడండి, హంగర్ వచ్చేసి చాలా అంటే చాలా లో ఉంది. ఒక స్నాక్ కూడా తీసుకురా. వీళ్ళ డబ్బులు తీసుకొచ్చి వీళ్ళకే పెడుతున్నాను నేను. గైస్, ఈ అమ్యూజ్మెంట్ పార్క్ లోనే నేను పని చేసి డబ్బులు సంపాదించా. అలాంటిది ఇప్పుడు వీళ్ళకే ఖర్చు అయిపోతున్నాయి ఇదంతా. బయటికి వెళ్ళి ఇంకా తిన్నది దున్నపోదలాగా తింటూనే ఉన్నాం. దీంట్లో మన సొంత ఇల్లు తీసుకోవచ్చు, కార్స్ తీసుకోవచ్చు. అండ్ 1 సెకండ్, ఇక్కడ ఎవరో కప్పులు ఉన్నారు కదా, తను వెళ్ళి మాట్లాడుతాను చూడండి ఆడ ముందర. గ్రేట్, రెస్పెక్ట్ఫుల్. పారిపోయాడు వేడు. ఐ వాంట్ టు సాటిస్ఫై మై హంగర్. తింటూ మాట్లాడు. ఓకే, తనకు ఒక జోక్ కూడా చెప్తాను నేను, అసలు చూద్దాం ఏముంటుందో. తెలిసి అమ్మాయి అయితే కొంచెం లావు ఉంది గట్టిగా, కానీ చూడ్డానికి అయితే చాలా బాగుంది. చిన్నపిల్లలా కనిపిస్తుంది నాకు. కానీ ఆగండి చూద్దాం ఒకసారి. ఫీమేల్ యంగ్ అడల్ట్. ఓకే, నో ప్రాబ్లం. మనోడు కాలు మీద కాలు వేసుకొని తింటున్నాడు భయ్యా. చిప్స్ తింటరా నువ్వు? అవ్వదులే, నువ్వు లే ఇంకా వేస్ట్. ఏదన్నా అమ్మాయి ఇంకా మంచి అమ్మాయి. వో అంటే ఇది అందగత్త అంటే బాబోయ్. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఆగండి, ఇక్కడ వదులుతుంది అందగత్త అంటే. అబ్బా గైస్, అదిరిపోయిందిలే. ఎందుకు వస్తలేదు? ఇప్పుడు వచ్చింది. ఎంత బాగుంది చూడండి అసలు అమ్మాయి మాత్రం. గైస్, మీకు ఈ అమ్మాయి నచ్చిందా లేదా అనేది నాకు కింద కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పేసేయండి. నాకు తెలిసి మనకి ఫ్యూచర్ లో ఈ అమ్మాయి ఉండాలని అనుకుంటున్నాను నేనైతే. సో ఫస్ట్ గా తనతో ఫ్రెండ్షిప్ అవుదాము, మొబైల్ నంబర్స్ చేంజ్ చేసుకుందాము, అదంతా చేసుకుందాము. సో ఆస్క్ అబౌట్ టెల్ అబౌట్ ఫ్రెండ్షిప్, తన గురించి మొత్తం మాట్లాడేస్తాను నేను. ఈ రోజు తినిందంతా అరిగేసేయాలి ఈ రోజు ఈమె దగ్గరనే. కత్తిలాగా ఉంది భయ్యా. ఫైండ్ కామన్ ఇంట్రెస్ట్. తనకి ఇంట్రెస్ట్ ఏంటి అనేది కూడా కనుక్కోవడం ఇంపార్టెంట్. లేదంటే మనకు సెట్ అవుద్దా లేదనేది మనకు చెప్పలేం కదా. అందుకే ఇంకా గిఫ్ట్ హెల్డ్ ఐటమ్ అంట. తెలిసి తనకైతే గిఫ్ట్ ఇస్తాం అనుకుంటాం మనం. గైస్, నిజం చెప్పాలంటే అమ్మాయిలకి గిఫ్ట్లు ఇచ్చామంటే ఖచ్చితంగా పడిపోతారు. సో చూద్దాం, నేను కూడా నాకు తెలిసి ఒక గిఫ్ట్ అయితే ఇస్తాను అనుకుంటా. సో
గిఫ్ట్ ఇచ్చిన తర్వాత రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాము. కానివ్వండి. అరే నా చిప్స్ ప్యాకెట్ ఆమెకి ఇచ్చాను రా. ఆస్క్ అబౌట్ ఆక్యుపేషన్. అసలు తను ఏం చేస్తుంది? తన పేరు వచ్చేసి విక్టోరియా అనమాట. నాకు తెలిసి విక్టోరియానే పల్లె ఉంది అసలు. టాక్ అబౌట్ సౌల్స్, తన డైలీ లైఫ్ మొత్తం మాట్లాడదాం. గిఫ్ట్ ఇస్తే కింద పెట్టేసింది ఏంటి? తనకు పోలీస్ అంట. నిజంటే పోలీసుల్లో కూడా ఇంత అందమైన అమ్మాయిలు ఉంటారా? కాల్ దెమ్ ద పర్సన్ ఆఫ్ యువర్ డ్రీమ్స్. ఆస్క్ అబౌట్ వ్యూస్ ఆన్ డేటింగ్ గురించి ఒకసారి అడుగుతాము. తనకి ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది. కలిసి ఇంట్రెస్టే ఉందనుకుంటా. అని కొంచెం టెన్షన్ అవుతున్నట్టుంది. ఓ థ్యాంక్స్ ఫర్ లెటింగ్. ఇట్స్ నాట్ ఫన్, ఐల్ టెల్ గైస్. తనకేదో కొంచెం ఇంట్రెస్ట్ అయితే ఉన్నట్టుంది డేటింగ్స్ పైన. తనేంటి వెళ్ళాలనుకుంటుంది ఇంటి నుంచి. ఎక్స్ప్రెస్ హ్యాపీనెస్ ఫర్ టుడేస్ గ్రోత్ ఆర్ ఎస్టర్డే. తన లైఫ్ గురించి కూడా కనుక్కుందాం. ఇంకేంటి అసలు విషయాలు ఏంటి అదంతా. గైస్ నిజం చెప్తున్నా, తన కాంటాక్ట్ నంబర్ అయితే తీసుకోవాల్సిందే నేను ఎట్లయినా సరే. మార్షల్ స్టేటస్ వచ్చేసి మనకు కనపడట్లేదు. తన పేరు వచ్చేసి విక్టోరియా. యంగ్ అడల్ట్, రొమాంటిక్ రిలేషన్స్, అసలు ఏం తెలియదు. టాక్ అబౌట్ థింగ్స్ అండ్ దట్ మేడ్ బిట్వీన్. తన నంబర్ అడగాలి నేను అసలు. ఎంక్వైరీ అబౌట్ క్రిమినల్ బ్యాన్, ఎంక్వైరీ అబౌట్ పాస్ట్ ఇంప్రూవ్మెంట్, రీసెంట్ రిలేషన్ జాబ్స్, ఫస్ట్ ఇంప్రెషన్ ఫెల్ట్ హార్ట్ రేసింగ్, జస్ట్ లుకింగ్ అట్ కాంప్లిమెంట్ అపియరెన్స్. అసలు డ్రెస్ చెప్పాలంటే డ్రెస్సే బాగుంది అసలు. ఎందుకంటే అమ్మాయి కూడా బాగుందిలేండి, డ్రెస్ సెట్ అయిపోయింది. వావ్. కానీ నువ్వు సే వై హిట్ ఇట్ ఆఫ్, ఆస్క్ ఫర్ ఎ టీట్ ఇప్పుడే అడిగితే ఖలీజ్గా ఉంటుందని అనుకుంటున్నాను నేను. నా పేరు సుబ్బయ్య వైట్స్ విక్టోరియా. ఎలా ఉంటుంది చెప్పండి ఒకసారి నా కామెంట్ సెక్షన్ లో. ఆస్క్ అబౌట్ వాల్యూస్, ఆస్క్ అబౌట్ వ్యూస్ ఆన్ డేటింగ్. అసలు డేటింగ్ ఇంట్రెస్ట్ అతనికి, అది కనుక్కోవాలి. ఇదేంటి బాక్సింగ్ అంటే ఏంటి, కొడుతుంది ఏంటి మమ్మల్ని? కాంప్లిమెంట్ అపీరెన్స్. ఓ గైస్ సడన్ లేదో అయింది. తనకి డేటింగ్ పైన వ్యూస్ అయితే లేవన్నమాట. సో ఆస్క్ అబౌట్ మార్షల్ స్టేటస్, పీస్, లాజికల్లీ, అబౌట్ ప్రిఫరెన్సెస్. మళ్ళీ నేను కొంచెం గ్రాఫ్ పెంచుకోవాలి, ఎందుకంటే ఒక బ్యాడ్ చిన్న మాట చాలు అసలు మొత్తం కన్వర్జేషన్ ని గబ్బులేపేసేయడానికి. అందుకే చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, లేదంటే చాలా ప్రాబ్లము. ప్లాన్ డేట్ టుగెదర్. ఒకసారి డేట్ చేద్దామని నేనైతే అడిగేస్తున్నా. సో చూద్దాం అసలు తన దగ్గర నుంచి రిప్లై. గైస్ అది వచ్చేసి పక్కా నో అనమాట. ఎందుకంటే తన ఎక్స్ప్రెషన్స్ చూడండి పైన. అసలు నో అనేస్తుంది. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్. డబ్బులని ఇచ్చేళ్ళు. అరే కొట్టింది. అరే ఈమె పోలీసు రా బాబు, నన్ను కొట్టేస్తుంది ఇప్పుడు. నా దగ్గర నుండి డబ్బులు లేపేసింది. ఇది $3,000 గైస్. ఒక నిమిషం. నా దగ్గర నుంచి డబ్బులు తీసేసుకుంది. $3,000. ఇంక ఇదేం లేకపోతే ఇంకా నేను అడక్క తింటాను. నిజంటే ఇది అందగత్త అంటే బాబోయ్. ప్లీజ్ డబ్బులు ఏనాది గైస్. మేబీ డబ్బులు ఇవ్వకుండా నా డబ్బులు తీసుకోవడం ఏంటి భయ్ అసలు? నీకో దండరే బాబు. హే నువ్వు ఏంటి అసలు? గైస్ తనకు అసలు నేనంటే అస్సలు ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు చిరాకేస్తుంది, ఎందుకంటే నేను తనకు డబ్బులు అడిగాను కాబట్టి. తను నాకు డబ్బులు ఇవ్వకుండా తను నా దగ్గర నుంచి తీసుకెళ్ళింది. ఎంక్వైరీ అబౌట్ త్రో వాటర్ ఇన్ ద ఫేస్. మూతి మీద నీళ్ళు కొట్టింగా. నీళ్లు కొట్టేసింది భయ్యా. అబ్బా పారిపోయింది. ఇంకొద్ది ఇన్ని నుంచి వెళ్ళిపో. పోలీస్ ఇప్పటికే ఫస్ట్ మ్యాచ్ వెళ్ళిపో దొబ్బై నుంచి. ఇంకేనా తిక్క పని చేద్దాం ఆమె మీదికి. నిజంటే అసలు తను వచ్చేసి చాలా బాగుందని అనుకున్నాను, కానీ పొగురు కూడా అలానే ఉంది భయ్యా. ఏంటి అసలు మరి ఇంత దారుణం ఏంటి అసలు? కంట్రోల్ నీ అంకమ్మా, నువ్వంతా తిక్కపోలు చేసి ఇన్సల్ట్. దొబ్బై నుంచి మొత్తం ముఖం బాగుంది కానీ పొగురు, బాడీ నిండి పొగురే ఉంది. నాకు ఆకలి అవుతుంది. దొబ్బై నుంచి చిరాకేస్తుంది. $3,000 దొబ్బేసింది భయ్య మన దగ్గర. ఇప్పుడు చూడండి కేవలం $729 మాత్రమే ఉంది నా దగ్గర. లేదంటే ఎంత బాగా విక్టోరియా అని మంచి అమ్మాయి అని అనుకున్నాను, కానీ మొత్తం వరస్ట్. ఈయనే ఏదో ఒకటి తిందాము. హ్యాంబర్గర్ అయితే ఒకటి తినేద్దాం, ఎందుకంటే మనోడు కొద్దిసేపులో చచ్చిపోయేటట్టున్నాడు. ఇవి మన షెడ్యూల్ ఏంటి అసలు? ఈ రోజు ఏం పని ఉంది? బ్లిస్బే ఇంకా లేదు, యూనివర్సిటీకి. మనం రేపైతే యూనివర్సిటీకి వెళ్ళాలి. అమ్యూజ్మెంట్ పార్క్ అయితే డిలీట్. ఇంకా మన పనుల నుంచి తీసారు, అందుకే ఇంకా డిలీట్. ఇంకా గైస్ అసలు మనకు అలా వద్దు ఏంటి? మన ఏంటి అసలు పరిస్థితి ఇలా దారుణంగా తయారైంది? కొన్ని జాతకాలు అలాగే తగలాడతాయి మరి. వెరీ బ్యాడ్. నేనేదో లైఫ్ లో హ్యాపీగా ఉన్నామని అనుకుంటే ఇంకో అమ్మాయి ఉంది. ఈ రోజు మళ్ళీ ఆమెతో కూడా నేను చెప్పించుకొట్టుకోవాలనుకుంటా. గైస్ ఒకే రోజులో ఇంత లాస్ ఏంటి అసలు? $3,000 బొక్కబయ్యా. నేను ఎన్నో రోజుల నుంచి నేను పని చేయాలి ఆ డబ్బులు తీసుకురావడానికి. నేను ఇంకా ఇలా కార్లు ఎప్పుడు కొనాలి? అమ్మాయిలు ఇంత దారుణంగా ఉంటే నా దగ్గర నుంచి డబ్బులు లాగేస్తే నేను లైఫ్ లో ఏం బాగుపడతాను ఇంకా? అయ్యో నేనైతే ఖచ్చితంగా ఏదో ఒకటి అయితే అప్లై అయితే చేయాలి జాబ్కి అయితే. లేదంటే నేను
చచ్చిపోతాను ఇంకా. ఇటు చూడండి సిడ్నీ అంట, ఇది కాదు ఇది బ్లిస్ బై యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ లోంచి మనకైతే అడ్మిషన్ అయితే వచ్చేసింది అనమాట యూనివర్సిటీలోకి. వెల్ఫేర్ డిపార్ట్మెంట్ థ్యాంక్ యూ. ఓకే వీళ్ళైతే డబ్బులు ఇస్తున్నట్టున్నారు. ది ఎమర్జెన్సీ వెల్ఫేర్ ఇష్యూడ్ స్ట్రైక్ టు మేక్ బిగ్ బేస్ అండ్ ఈవెన్ బెటర్ ప్లేస్ టు లివ్ యూ. ది ఎమర్జెన్సీ వెల్ఫేర్ సపోర్ట్ హ్యాస్ బీన్ ఇష్యూడ్. వి విల్ స్ట్రైవ్ టు మేక్ బెటర్ ప్లేస్. ఓకే గైస్ పని చేయాలి గైస్. ఫస్ట్ ఏంటంటే నేను చదువుకోవాలి, చదువుకున్న తర్వాత నేను పని చేయాలి నిజంటే. ఇంకా మై కెరియర్ లో ఏం లేదు. పార్ట్ టైం జాబ్స్ ఏమన్నా ఉన్నాయంటే పార్ట్ టైం వచ్చేసి చాలా తక్కువ ఉన్నాయి. గోల్డెన్ బర్గర్ క్యాషియర్ లాగా పని చేయాలి. కానీ ఫుల్ టైం జాబ్స్ అంటే ఇలానే అయిపోద్ది గైస్ డేస్ అంతా. నాకు తెలిసి ఈ జాబ్ కి అయితే అప్లై చేయాలనుకుంటా. సో అప్లై అయితే చేసేద్దాం, ఎందుకంటే డబ్బులు లేవు. ఇంకా ఒకసారి ఫోన్ ఓపెన్ చేసి మళ్ళీ ఏదో 2 మెసేజ్లు వచ్చి మళ్ళీ బ్లీస్ బై అమ్యూజ్మెంట్ పార్క్ లో అయితే నేను వర్క్ చేస్తున్నాను. ఈసారి నేను కుదురుగా పని చేస్తే ఓకే, లేదంటే నన్ను తీసి పడేస్తారు ఖచ్చితంగా. మీకు నిజంగా ఒక మాట చెప్పాలి, అదేంటంటే మనం గన ఇక్కడ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నామంటే తన దగ్గర ఉన్న డబ్బులు మొత్తం మనకైతే వచ్చేస్తుంది అనమాట, అంటే కట్నం కింద. సో ఆ డబ్బులతో మనం హ్యాపీగా అయితే ఉండొచ్చు. సో కానీ 1 సెకండ్, మన ఇల్లు ఎక్కడ? మన ఇంట్లో వచ్చేసి ఈ నుంచి బస్కి వెళ్ళాలా? అంత దూరం వచ్చాము మనము గైస్. మనం వచ్చేసి ఇంకా డైరెక్ట్ గా ఇంటి దగ్గరికి వెళ్తున్నాం, ఎందుకంటే టైం వచ్చేసి 8 o'clock అయితే అయిందనమాట. ఇంకా ఈ టైంలో మనుషులు కూడా ఎవరు కనపడరు కాబట్టి నేనైతే ఇంటి దగ్గరనే వెళ్తున్నా. సో ఫాస్ట్ గా ఇంటి దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి తినాలి, ఎందుకంటే మనోడు చచ్చిపోయేటట్టున్నాడు కొద్దిసేపట్లో. సో మనం వచ్చేసి ఇంకా ఇంట్లో లోపలికి అయితే వెళ్ళిపోదాం. అసలు ఈ నుంచి ఏదో ఒకటి తినాలి భయ్యాడు, ఈడు చచ్చిపోతాడులే. అంటే సలాడ్ ప్రిపేర్ చేసుకుందామా? సలాడ్ చేసుకుందాంలేండి, $10 అంతే. సో సలాడ్ ప్రిపేర్ చేసుకుని మనం దీన్ని తినేద్దాం. ఆకలి అవుతుంది గట్టిగా. ఇక్కడ బార్ మాత్రం చచ్చిపోతుంది ఇంకా ఆల్మోస్ట్. కానీ తిప్పు. ఓకే సలాడ్ అయితే ప్రిపేర్ అయిపోయింది. సో మెసేజ్లు ఇంకేమన్నా వచ్చాయా ఫోన్లో? కాంటాక్ట్స్ కూడా ఉన్నాయి. సో నాకు తెలిసి మన ఇంటి పక్కన అమ్మాయే బెటర్ అనుకుంటాను గైస్. తన పేరు వచ్చేసి ఒలివియానా. విక్టోరియా వచ్చేసి వర్స్ట్ మ్యాచ్. మన ఫ్రెండ్ ఎవరంటే ఒలివియా మన ఫ్రెండ్, అండ్ ఇంగ్రిడ్ తను వచ్చేసి యుంగ్యూ అని లాస్ట్ టైం ఉంది చూడండి. ఒకసారి నాకు జాబ్ వచ్చిందని చెప్తాను. సో చూద్దాం తను ఏమంటదో. అదే చూసింది భయ్యా, అరే మనకు కోసం మెసేజ్ కోసం వెయిట్ చేస్తున్నట్టుంది. యూ హ్యావ్ బీన్ వర్కింగ్ సో హార్డ్ లేటర్, ఐఎమ్ గ్లాడ్ ఇట్స్ పేయింగ్ ఆఫ్. ఆస్క్ అబౌట్ దేర్ డే. తన రోజు ఎలా గడిచింది అనేది కూడా కనుక్కుందాము. చూద్దాం అసలు. దాని తర్వాత వాంట్స్ టు రీడ్ బుక్ అబౌట్ ఆస్ట్రాలజీ అంట. తర్వాత స్నానాలు చేయాలి, బాత్రూమ్కి వెళ్ళాలి, మొత్తం పనులు అయితే చేయాలి. బాత్రూమ్ చేయాలి ఫస్ట్. ఇంకెవరికి మెసేజ్ పెడదాం? మన ఇంటి పక్కన అమ్మాయికి మెసేజ్ పెడదామా? తను వచ్చేసి ఒలివియా అనమాట. ఒలివియాకి ఒక మెసేజ్ పెడతాము. ఆస్క్ అబౌట్ దే డే, ఆఫర్ ఫ్రెండ్లీ గెటింగ్. ఓకే తనకు కూడా మెసేజ్ పెట్టాను అనమాట. నార్మల్ గానే ఊరికే ఏం చేస్తున్నావు ఏం లేదు అన్నట్టు. స్నానం కూడా హైజీన్ ఉండడం చాలా ఇంపార్టెంట్. రేపు వచ్చేసి మనం యూనివర్సిటీకి వెళ్ళాలన్నమాట. అందుకే 1 సెకండ్ ఒకసారి మన షెడ్యూల్ చూద్దాం. రేపు యూనివర్సిటీకి వెళ్ళాలి, దాంతోపాటు లేదులేండి అమ్యూజ్మెంట్ పార్క్ అవ్వదమ్మా. అమ్యూజ్మెంట్ పార్క్ అవ్వదు, నేను యూనివర్సిటీకి వెళ్ళాలి, చదువుకోవాలి. షెడ్యూల్లో లేదేంటి యూనివర్సిటీ? షెడ్యూల్లో పెట్టాలి. యూనివర్సిటీ చాలా ఇంపార్టెంట్. మేక్ అన్ ఈవెంట్, పార్టీ, డేట్ కాదు గైస్, నాకేదో తేడా కొడదు. సో ఫస్ట్ గా కొద్దిసేపు ఇంకా హ్యాపీగా పడుకుందాం. ఇంకా బెడ్ అయితే చాలా గలీజ్గా అయితే ఉన్నట్టు అని అనిపిస్తుంది నాకు. ఇంకా డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకొని మనం హ్యాపీగా ఈ రోజు అయితే పడుకుందాం. ఆగండి గైస్, ఇంకా మనోడు వచ్చేసి ఫుల్గా అయితే చదివాడు అనమాట. అండ్ ఇప్పుడు వెళ్ళి పడుకునే టైం కూడా అయితే వచ్చేసింది. బాగా నిద్ర వస్తుంది. ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అయింది. సో ఇప్పుడు హ్యాపీగా పడుకుందాం.